శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నిరంతరం మనం అందరము కూడా కోపం, ద్వేషం, పగ, ప్రతీకారాలతో ఏదో ఒక సందర్భంలో నలిగిపోయినటువంటి వాళ్ళమే. అవన్నీ తగ్గించుకొని అమితమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. ఒక చిన్న కథ ద్వారా మనము విషయాన్ని తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్వం మిత్రవంతుడు అనేటువంటి ఒక పశువుల కాపరి ఆవుని మేపుకుంటూ అరణ్యం మధ్యలోనికి వెళ్తాడు. ఇంతలోనే ఊహించని విధంగా ఒక పెద్ద పులి గాండ్రిస్తూ మీదకి దూకుతుందనమాట. అయితే ఆ గాండ్రింపు నుండి తేరుకొని వెంటనే చెట్టెక్కేస్తాడు ఆ పశువుల కాపరి. ఆవు కూడా ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఆ చెట్టు వెనకాల దాక్కుంటుందన్నమాట. అంత కోపంతో పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి పులి అక్కడికి వచ్చేసరికి పరిగెత్తడం ఆపేసి క్రూరత్వాన్ని కోల్పోయి శాంత స్వభావంతో నిలబడిపోతుందన్నమాట. అప్పుడు ఆవు, రా, నీకు ఆకలిగా ఉన్నట్లుంది, నీ ఆకలిని నన్ను తిని తీర్చుకో అని చెప్పి పులితో ఆవు చెప్తుంది. ఆవు అలా మాట్లాడేసరికి వెంటనే పులి, నా వల్ల కాదు, తినకుండా పస్తైనా ఉండిపోతాను కానీ నిన్ను మాత్రం తినను అని చెప్పి శాంత స్వభావంతో అలా నిలబడిపోతుందన్నమాట. పులి అలా శాంత స్వభావంతో ఎందుకు మారిపోయిందో అర్థం కాక పశువుల కాపరి చెట్టు మీద నుంచి దిగి పులిని అడుగుతాడు. పశువుల కాపరి అలా అడిగేసరికి పులి నాకు కూడా తెలియదని చెప్తుందన్నమాట. వెంటనే ముగ్గురు కూడా చుట్టూ ఉన్నటువంటి పరిసరాలన్నీ కలయి చూస్తారు. అక్కడ ఒక రాతి మీద భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని శ్లోకాలను రాసిపెట్టి ఉంచడం జరుగుతుంది. అప్పుడు అర్థమవుతుందన్నమాట పశువుల కాపరికి. అలా భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని శ్లోకాలు ఎవరైనా పఠిస్తుంటే విన్నా లేదా పఠించినా ఎక్కడైనా చెక్కబడిన చోట ఉన్న ప్రదేశము శాంతివనం అవుతుంది అని పశువుల కాపరికి అర్థమైందనమాట. పులి వాళ్ళని చంపకపోవటానికి కారణం అదే అని గ్రహించగలుగుతాడు. చూశారు కదా, భగవద్గీతలో ఉన్నటువంటి 2వ అధ్యాయంలో ఉన్న శ్లోకాలే అంతటి మహిమాన్వితమైతే భగవద్గీత మొత్తం ఎంతటి మహిమాన్వితమైంది. కనుక అందరం భగవద్గీత చదువుదాం, నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని శ్లోకాలను చదవటం వలన కోపం, ద్వేషం, పగ, ప్రతీకారం ఇవన్నీ నశించి మనశ్శాంతి కలిగి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. తదుపరి అధ్యాయాల మహాత్మ్యాలను మనం తర్వాతి వీడియోల్లో తెలుసుకుందాం. అప్పటి వరకు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.